కడప జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కడప జిల్లా ఎస్పీ నచికేతు విశ్వనాథ్ గారు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన 198 మందిపైన కేసులు నమోదు చేసి 57,445 రూపాయలు జరిమానాగా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు హెచ్చరించారు. ఆదివారం కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో 198 మందిపైన కేసులు నమోదు చేసి 57,445 రూపాయలు జరిమానాగా విధించామని చెప్పి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని చెప్పి జిల్లా ఎస్పీ గారు కడప జిల్లా ప్రజలకు సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరం అని చెప్పేసి రాంగ్ రూట్ డ్రైవింగ్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు హెచ్చరించారు. కాబట్టి కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని, ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఎస్పీ గారు హెచ్చరించారు.